వాల్యూమ్ 10లో ఆవేళ అంబేద్కర్ గారు చెప్పిన సందేశం అది. 1943 సంవత్సరం నుంచి ఇప్పుడు 2013 సంవత్సరం కూడా దగ్గర కావస్తా ఉంది. అంటే దాదాపుగా 70 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక కలగానే మిగిలిపోయే పరిస్థితులు ఇవాళ నెలకొని ఉన్నాయి. ఈ ప్రాజెక్టు గురించి ఈ కల నుంచి ఈ కల నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి అని చెప్పి ఒక ఆశయంతో ముందుకు తీసుకుపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక్క దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఇవాళ ఆ నాయకుడు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆవేళ అప్పుడే అంటా ఉన్నారు, ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్న రోజుల్లో దాదాపుగా 3200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ ఆ పోలవరం ప్రాజెక్టుకు ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వలేకపోతే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నా నేను. రాష్ట్ర ప్రభుత్వం తనకున్న సొంత నిధులతో ఆ వాళ్ళ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ ప్రాజెక్టు వెంటనే మొదలు పెట్టాలి అని అడుగుతున్నాను. మళ్ళీ కేంద్రం నుంచి నిధులు వచ్చేటప్పుడు వస్తాయి, వచ్చినప్పుడు ఆ నిధులను సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ అతి త్వరగా టెండర్లను పిలిచి ఈ ప్రాజెక్టు కన్నా మనం పూర్తి చేసుకోలేకపోతే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం ఎడారి అవుతుంది అన్న సంగతి ఒక్కసారి గుర్తెరగమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను.